హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు నేను బఠానీ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి కానీ అలాగే పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సిమ్మని క్లిక్ చేసుకోండి. ముందుగా 1/2 కప్పు కొబ్బరి, సోంపు 1 స్పూను, 4 జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకుందాం. అందులోనే 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసి వేపుకుందాం. ఇప్పుడు 4-5 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది మన కారాన్ని బట్టి వేసుకుందాము, వేరే కారం ఏవి యాడ్ చేయట్లేదు. అలాగే 2 కట్ చేసిన టమాటాలను వేసి మగ్గించుకుందాం. ఇవి మగ్గిన తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఇందులో వేసుకొని 2 నిమిషాలు వేపుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇవంతా కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం, 1/2 గ్లాస్ దాకా. ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము. చివరిగా కరివేపాకు వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.